కంప్లీట్గా మనం ఈ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్లో ఏమేమి నేర్చుకుంటాం అనేది మాట్లాడుకుంటాం. ఇక్కడ మాడ్యూల్స్ అన్ని చెక్ చేస్తాం అండ్ అందులో ఏది ప్రాక్టికల్స్ ఏది థియరీ అనేది కూడా ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం. ఓకేనా, ఇన్ డీటెయిల్గా డెప్త్గా చూస్తాం అండ్ అది ఎందుకు థియరీ ఎందుకు ప్రాక్టికల్స్ కాదు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఎథికల్ హ్యాకింగ్కి 5 ఫేసెస్ అనేటివి ఉంటాయి అనమాట. ఇది ఒక ఫార్ములా లాగా, అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క బ్లాక్ హ్యాట్ హ్యాకర్ యూజ్ చేసే ఫార్ములా. ఓకేనా, మనం ఈ కోర్స్ అనేది మొత్తం కంప్లీట్గా ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ప్రాస్పెక్టివ్లోనే నేర్చుకుంటాం. ఎందుకు, రీజన్ ఏంటి అంటే ఒక హ్యాకర్ ఒక దొంగ మన ఇంట్లోకి వస్తున్నాడు, ఏ వే నుంచి వస్తున్నాడు ఎలా వస్తున్నాడు అని తెలిసినప్పుడే మనం అతన్ని అడ్డుకోవడానికి వీలుంటుంది. కాబట్టి మనం ఈ కోర్స్ అనేది మొత్తం ఆ ప్రాస్పెక్టివ్లోనే నేర్చుకుంటాం. ఓకేనా, దీంట్లో ఆ 5 ఫేసెస్ ఏంటి అంటే రికానసెన్స్, స్కానింగ్, గెయినింగ్ యాక్సిస్, మెయింటైనింగ్ యాక్సిస్, కవరింగ్ ట్రాక్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రికానసెన్స్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ గురించి, ఒక కంపెనీ గురించి కానీ అందులో ఉన్న ఒక ఇండివిజువల్ పర్సన్స్ గురించి కానీ మనం డేటా కలెక్ట్ చేయడం. అంటే ఇంతసేపు నేను ఒక క్లాస్లో చెప్పాను కదా, ఫ్రీ క్లాస్లో, ఆ డేటాని కలెక్ట్ చేయడాన్నే రికానసెన్స్ అని పిలుస్తాం. ఓకేనా, స్కానింగ్ ఇప్పుడు కంపెనీకి, మనకు ఒక కంపెనీ ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా వెబ్సైట్ ఉంటుంది. ఓకేనా, అంటే ఒక డొమైన్ ఉంటుంది, వాళ్ళు కొన్ని పోర్ట్స్ యూజ్ చేస్తారు. ఆ పోర్ట్స్ ఏంటి, ఆ పోర్ట్స్ని ఎలా స్కాన్ చేయాలి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ తోటి డేటా ఎలా గ్యాదర్ చేస్తాం, మ్యాక్ అంటే ఏంటి, ఇదంతా తెలుసుకుంటాం అన్నమాట. మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఈ పోర్ట్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి, ఈ పోర్ట్స్ నుంచి డేటా ఎలా వస్తుంది మనకి, ఇది ఈ స్కానింగ్లో నేర్చుకుంటాం. అంటే ఒక హ్యాకర్ ఈ స్కానింగ్లో ఇదంతా చేస్తాడు. ఈ రికానసెన్స్లో స్కానింగ్లో కలెక్ట్ చేసిన డేటాని యూజ్ చేసి ఒక ఆర్గనైజేషన్ ఆర్ ఒక వెబ్సైట్కి యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ మనకి ఏదైనా వల్నరబిలిటీస్ దొరికితే ఈ యాక్సెస్ అనేది ఒక హ్యాకర్ తీసేసుకుంటాడు. అయితే ఇప్పుడు ఈ హ్యాకర్ యాక్సెస్ అనేది తీసుకున్నాడు, బట్ అది పర్మనెంట్గా ఉండదు, వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళు మనం యాక్సెస్ చేసిన పోర్ట్ అనేది క్లోజ్ అవ్వచ్చు కొన్ని రోజులకి, ఆర్ విత్ ఇన్ సెకండ్స్లో కూడా క్లోజ్ చేయొచ్చు. అయితే మనకి ఎప్పుడైతే యాక్సెస్ వస్తుందో ఆ యాక్సెస్ని మెయింటైన్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా ఒక బ్యాక్డోర్ని క్రియేట్ చేయడం కానీ ఒక యూజర్ని క్రియేట్ చేయడం కానీ చేస్తాం వాళ్ళ ఆర్గనైజేషన్లో. దాన్నే మెయింటైనింగ్ యాక్సెస్ అని పిలుస్తాం. అలా చేయడం దాన్ని. ఈ మెయింటైనింగ్ యాక్సెస్ వల్ల మనకేంటి యూజ్, ఒక హ్యాకర్కి ఏంటి యూజ్ అంటే ఎప్పుడంటే అప్పుడు ఆ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు, ఆ డేటా అనేది తీసుకురావచ్చు. అయితే ఇప్పుడు బాగానే ఉంది, హ్యాకర్ లోపలికి వెళ్ళాడు, ఈ డేటా అంతా తీసుకొని వస్తున్నాడు, బయటికి కలెక్ట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు బయటకు వచ్చేసేటప్పుడు తనకు కావాల్సిన డేటా అంతా తీసేసుకొని బయటకు వచ్చేస్తున్నాడు. వచ్చేటప్పుడు తనకు సంబంధించిన డేటా అనేది ఎక్కడా ఉండకుండా చూసుకోవాలి తను యాక్సెస్ చేసిన వెబ్సైట్లో. ఎందుకు, ఒకవేళ ఒక ఐపీ అనేది, ఇప్పుడు మీరు ఒక యూజర్ని క్రియేట్ చేశారు, అది ఎవరు క్రియేట్ చేశారు అని ఒక ఐపీ అనేది అక్కడ లీక్ ఉండిపోతుంది. ఇప్పుడు ఆ ఐపీ వాళ్ళు చూసారనుకోండి, రివర్స్ ట్రాక్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ క్లియర్ చేసుకొని మనం బయటకు వచ్చే దాన్నే కవరింగ్ ట్రాక్స్ అని అంటాం. ఓకేనా, దీన్నే మనం 5 ఫేసెస్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ అంటాం. ఓకేనా, ఇది ఒక ఫార్ములా అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో ఏం టాపిక్స్ నేర్చుకుంటాం ఇందులో, వీటిని మాడ్యూల్స్, ఏమేమి మాడ్యూల్స్ కవర్ చేసాం ఈ కోర్స్లో అనేది చూద్దాం. మొత్తం 18 మాడ్యూల్స్ కవర్ చేశాను. అండ్ మేము చెత్త అంతా చెప్పాం, టైప్స్ ఆఫ్ హ్యాకర్స్, ఇదంతా చెప్పాం. ఎవరు అడగరు, ఏ ఇంటర్వ్యూలో మీకు ఆ క్వశ్చన్స్ రావు, అడగరు కూడా. సో ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్, ఇందులో ఏం మాట్లాడుకుంటామంటే ఇది రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుంది మీకు. ఓకేనా, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీకి కానివ్వండి, ఎలా యూజ్ చేస్తారు దీన్ని. ఓకేనా, ఇది నేర్చుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాజ్ పర్ ఏఐ వల్ల ఫేస్ మార్ఫింగ్ అనేది చాలా అక్యురేట్గా అవుతుంది, ఎగ్జాక్ట్ నిజమైన వాళ్ళే అన్నట్టుంది. దీనివల్ల చాలా సూసైడ్స్ జరుగుతున్నాయి. అంతేకాకుండా చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా గర్ల్స్ ఫేస్ చేస్తున్నారు. సో అలా వచ్చినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా చేసే వర్క్ ఏంటి, ఆ ఫొటోస్ అనేటివి డిలీట్ చేసేసుకుంటారు వాళ్ళ మొబైల్లో. అలా చేయకూడదు. అది మన దగ్గర ఉన్న ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ని యూజ్ చేసి ఏ వెబ్సైట్స్లో వాళ్ళ ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి ఇలా అప్లోడ్ చేస్తారో అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇమీడియట్గా. చేసేసి వాళ్ళకి లీగల్గా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని లీగల్ నోటీస్ సెండ్ చేసేయచ్చు. ఇమీడియట్గా వాళ్ళ కంటెంట్ అనేటిది అంతా రిమూవ్ చేస్తారు. సో ఇలా చాలా హెల్ప్ఫుల్గా యూజ్ అవుతుంది, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీకి కావచ్చు, మనకే కావచ్చు. అది మాట్లాడుకుంటాం. అండ్ ఒకవేళ ఒకవేళ ఏదైనా ఆర్గనైజేషన్ మిమ్మల్ని హైర్ చేసుకుంటే, అంటే జాబ్ ఇస్తే, అక్కడ మీ స్కిల్స్ ఎలా యూజ్ చేసుకుంటారు, ఎలా ఇది హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ అనేది మాట్లాడుకుంటాం ఇంట్రడక్షన్లో. ల్యాబ్ సెటప్,
ఈ ల్యాబ్ సెటప్ అంటే మనం ఈ ఒక ఒక అటాకింగ్ సిస్టమ్ ఉండాలి, ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉండాలి. ఐ మీన్ సారీ, డిఫెన్స్ కాదు, అటాకింగ్ సిస్టమ్ ఉండాలి, ఒకటి టార్గెట్ సిస్టమ్ ఉండాలి. సో అప్పుడే మనం ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. సరే మనం నార్మల్గా గూగుల్ వాటి మీద ప్రాక్టీస్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. ప్రాబ్లం ఏంటి అంటే అన్నౌన్గా ఒక వల్నరబిలిటీ ఓపెన్ అయింది అనుకోండి మనకు తెలియకుండానే, దాన్ని మనం తెలియక ప్రాక్టీస్ చేసాము, అది వర్కౌట్ అయింది. సో ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం వినరు, కంప్లీట్ మన మీదకి కేసు అయితే వస్తుంది, దానికి ఫైన్ కూడా పడుతుంది. సో ఇలాంటి రిస్క్ చేయకుండా ఇన్స్టిట్యూట్స్ అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ల్యాబ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో దాట్ మనం మన బౌండరీస్లోనే హ్యాక్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. సో ఏమేమి ఇన్స్టాల్ చేస్తాం, ఎలా వాడుకుంటాం అనేది ఈ ల్యాబ్ సెటప్లో చూస్తాం. అండ్ థర్డ్ వచ్చేసి యూజెస్ ఆఫ్ బ్రౌజర్ అని పెట్టాము, బట్ దీన్నే మనం గూగుల్ డాకర్ అని కూడా అంటాం. సో నార్మల్గా ఒక పర్సన్ ఎలా గూగుల్ చేస్తాడు, ఏదైనా కావాలి, నాకు ఒక సర్టన్ థింగ్ కావాలి, నార్మల్గా గూగుల్కి వెళ్ళి నేను సెర్చ్ చేసేస్తాను. బట్ హ్యాకర్స్ అనేవాళ్ళు అలా సెర్చ్ చేయరు, ఒక యూనిక్ వే ఉంటుంది అండ్ కొన్ని టిప్స్ ట్రిక్స్ ఇలాంటివి యూజ్ చేస్తారు. సో అది చేయడం వల్ల వాళ్ళకి డేటా అనేది అక్యురేట్గా ఏదైతే సెర్చ్ చేస్తున్నారో ఆ డేటానే దొరుకుతుంది. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి ఒక హ్యాకర్కి ఆల్మోస్ట్ వాళ్ళకి పర్మిషన్ ఉండదు, వాళ్ళు మొత్తం వాళ్ళ ఓన్గా గ్యాదర్ చేయాలి కాబట్టి 1 month నుంచి 3-4 years కూడా పట్టవచ్చు. సో వాళ్ళ టైం అనేది సేవ్ చేసుకోవాలి కాబట్టి ఒక యూనిక్ వేగా సెర్చ్ చేస్తారు. అది ఎలా అనేది మనం ఈ యూజెస్ ఆఫ్ బ్రౌజర్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్. ఇక్కడ నుంచి మనకి హ్యాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కనిపించే 3 ఉన్నాయి కదా, ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్, నెట్వర్క్ స్కానింగ్, ఎన్యూమరేషన్. ఇవేంటి అంటే ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్ అనేది వీటిని మనం ఎథికల్ హ్యాకింగ్లో 3 phases ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటాం. అంటే రికానసెన్స్లో ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్, 1 minute guys, సంథింగ్ హ్యాపన్. ఓకే, ఏం ప్రాబ్లం లేదు కదా. ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్ అనేది స్టేజ్ 1 అనుకోండి, నెట్వర్క్ స్కానింగ్ అనేది స్టేజ్ 2 అనుకోండి, ఎన్యూమరేషన్ అనేది స్టేజ్ 3 అనుకోండి. ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్లో మనం జస్ట్ గూగుల్లో ఉన్న టూల్స్, ఎలాంటి కలీ లైనక్స్లో ఉన్న టూల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ గూగుల్లో ఉన్న టూల్స్ మాత్రమే యూజ్ చేసి ఒక పర్సన్ గురించి కావచ్చు, లేదు అంటే ఒక ఆర్గనైజేషన్ గురించి కావచ్చు, డేటాని కలెక్ట్ చేసేదాన్ని ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్ అంటాం. ఓకేనా? ఎలా చేయాలి అనేది టూల్స్ నేర్చుకుంటాం, ఏ టూల్స్ యూజ్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. ఇది కంప్లీట్గా ప్రాక్టికల్సే ఉంటాయి, ఈ కనిపించే 3 ప్రాక్టికల్సే. నెక్స్ట్ నెట్వర్క్ స్కానింగ్లో ఇందులో ఏంటి అంటే ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఆ ఐపీ అడ్రస్ తోటి మనం ఎలా డేటా కలెక్ట్ చేయొచ్చు, ఏ టూల్స్ యూజ్ చేసి ఐపీ అడ్రస్ తోటి డేటా కలెక్ట్ చేస్తాం, ఈ మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఓకేనా? అండ్ ఆ పోర్ట్స్ అంటే ఏంటి, ఆ పోర్ట్స్ని ఎలా గ్యాదర్ చేస్తాం, ఆ పోర్ట్స్ ఓపెన్ ఉంటే ఏంటి ప్రాబ్లం, క్లోజ్ ఉంటే ప్రాబ్లం ఏంటి, ఇలా మొత్తం డీటెయిల్గా నేర్చుకుంటాం. ఇది కూడా ప్రాక్టికల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్యూమరేషన్ స్టేజ్ 3 అండ్ మాడ్యూల్ 6 యాజ్ వెల్. ఇందులో ఏంటి అంటే సింపుల్, స్టేజ్ 3 కదా, కొంచెం డెప్త్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, లేదంటే ఒక వెబ్సైట్లో కావచ్చు, ఎంతమంది యూజర్స్ ఉన్నారు అండ్ ఆ యూజర్స్ డేటా కలెక్ట్ చేయడానికి ఏం టూల్స్ యూజ్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. కంప్లీట్గా ప్రాక్టికల్స్. అండ్ ఆ యూజర్స్ వచ్చారు, వాళ్ళకి ఏ పర్మిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ది ఉందనుకోండి, అడ్మిన్ ఎన్నిటికి పర్మిషన్స్ ఉంటాయి, ఒకవేళ లైక్ అందులో నాకు అడ్మిన్ని నేను హ్యాక్ చేయొచ్చు, నాకు పర్మిషన్ ఉంది అని తెలిస్తే, ఇప్పుడు నేను అడ్మిన్ది చేయగలిగితే నాకు యాక్సెస్ అనేది కొంచెం హై ఉంటుంది. యూజర్కి చేసిన దానికి ఒక అడ్మిన్ని చేసిన దానికి తేడా ఉంటుంది అనమాట. ఓకేనా? అది మనం ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వల్నరబిలిటీ అనాలిసిస్. ఇది వచ్చేసి కంప్లీట్గా థియరీ చెప్తాను, అండ్ ఇది ప్రాక్టికల్స్ ఎక్కడ ఉంటాయంటే మనం విఏపిటి అనేది కూడా ఈ కోర్స్లో ఇంక్లూడ్ ఉంది. ఆ విఏపిటిలో మనం దీని గురించి ప్రాక్టికల్గా చూస్తాం. బట్ ఇక్కడ ఏం నేర్చుకుంటాం, ఇది చాలా ఇంపార్టెంట్ ఎథికల్ హ్యాకింగ్కి, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి. అండ్ ఒక కంపెనీకి ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్, వల్నరబిలిటీ అనాలిసిస్ అనేది ఒక కంపెనీకి ఎందుకు ఇంపార్టెంట్, ఇది చేయకపోతే ఏం ఫేస్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఏం లాస్ ఉంటుంది అనేది నేర్చుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసాం కదా, ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ని తీసుకొని దాంట్లో ఏది యూస్ఫుల్ అవుతుంది అనేది చేసుకున్న తర్వాత ఒక సిస్టమ్ని ఎలా హ్యాక్ చేయొచ్చు ఆ డేటాతో అనేది నేర్చుకుంటాం. ఇది కూడా ప్రాక్టికల్. ఒక సిస్టమ్ని ఎలా హ్యాక్ చేయొచ్చు, ఒక మొబైల్ని ఎలా హ్యాక్ చేయొచ్చు, అండ్
ఎన్ని వేస్లో హ్యాక్ చేయొచ్చు ఇది నేర్చుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మాల్వేర్ అనాలిసిస్. ఇది థియరీ ఎందుకు అంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాక్టికల్ పర్పస్కి ఒక మాల్వేర్ని క్రియేట్ చేసాం, అనుకోకుండా అది నెట్వర్క్లో లీక్ అయింది అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేయాలి సేమ్. సో అలా అవ్వకూడదు కాబట్టి ఇది ఏ ఇన్స్టిట్యూట్ కానీ ఎవ్వరు మనకి ఇది ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్పరు. బట్ మీరు ఎలా దీన్ని క్రియేట్ చేయడం నేర్చుకోవచ్చు అనేది అయితే నేను శాంపుల్ చెప్తాను ఎలా చేయొచ్చు అనేది. సో ఇక్కడ మాల్వేర్ అనాలిసిస్లో ఏంటి అంటే టైప్స్ ఆఫ్ మాల్వేర్స్. ఇక్కడ నుంచే మనకి మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. మాల్వేర్స్ అంటే ఏంటి, ఈ ఎన్ని టైప్స్ ఆఫ్ మాల్వేర్స్ ఉంటాయి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, అన్ని మాల్వేర్సే అంటున్నారు కదా, మరి వామ్స్కి వైరస్కి డిఫరెన్స్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. మనం అవన్నీ ఇన్ డెప్త్గా నేర్చుకుంటాం ఈ మాల్వేర్స్ అనాలిసిస్లో. నెక్స్ట్ వచ్చేసి స్నిఫింగ్. దీన్నే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని కూడా అంటాం. ఓకేనా. సో దీంట్లో ఏమేమి కవర్ చేస్తామంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ సిస్టమ్ యూజ్ చేస్తున్నా, నేను గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అది నెట్వర్క్ వెళ్తుంది కదా. ఒకవేళ ఒక పర్సన్, ఒక హ్యాకర్ ఏం చేస్తాడంటే, ఈ పర్సన్ ఇక్కడ నాకు నెట్వర్క్కి మధ్యలో కూర్చొని ఆ డేటాని మానిటరింగ్ అండ్ చేంజెస్ కూడా చేయొచ్చు. దాన్నే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటాం, లేదా స్నిఫింగ్ అని కూడా అంటాం. ట్రాఫిక్ని చూడొచ్చు, దీనికోసం మనం సర్టన్ టూల్స్ అనేటివి యూజ్ చేస్తాం. సో ఇది కూడా ప్రాక్టికల్స్ ఎలా చేయాలి అనేది కూడా మనం చేస్తాం, మీకు నేర్పిస్తాం. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే చాలా సింపుల్. ఒక ఆర్గనైజేషన్లో ఒక పర్సన్ ఉన్నాడు అంటే, ఇప్పుడు ఎలా ఉందండి, ఆర్గనైజేషన్ చాలా సెక్యూర్గా ఉంటున్నాయి. అయితే వాళ్ళు హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆర్గనైజేషన్ని కాకుండా టార్గెట్ ఆర్గనైజేషన్నే పెట్టుకుంటారు. అందులో ఇండివిజువల్ పర్సన్స్ని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారు. అది ఎలా చేస్తారు, ఏ టైప్స్ ఆఫ్ అటాక్స్ అంటారు, ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది మనం ఈ సోషల్ ఇంజనీరింగ్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డిఓఎస్ అటాక్, అండ్ దాన్నే డినైల్ ఆఫ్ సర్వీస్ అంటాం. అండ్ డిడిఓఎస్ అటాక్ అని కూడా ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ డినైల్ ఆఫ్ సర్వీస్. అండ్ మీరు ఎగ్జామ్స్ అప్పుడు, మీరు అందరూ ఎగ్జామ్స్ రాసే ఉంటారు, రిజల్ట్స్ కూడా చెక్ చేసుకొని ఉంటారు. అయితే రిజల్ట్స్ మనం చెక్ చేసుకునేటప్పుడు సర్వర్ డౌన్ అని వస్తుంది మనం హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాక. చాలాసార్లు డైరెక్ట్గా రిజల్ట్స్ రావు. అది ఎందుకు అలా అవుతుంది, దానికి రీజన్ ఏంటి, అండ్ అలా మనం చేయొచ్చు ఒక వెబ్సైట్ని చేయొచ్చు, దాన్నే మనం డిఓఎస్ అటాక్ అంటాం. అది ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ నేర్చుకుంటాం, ప్రాక్టికల్స్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 13 సెషన్ హైజాకింగ్, అండ్ దీంట్లోనే కుకీ హైజాకింగ్ కూడా నేర్పిస్తాం. సో ఇది ఏంటి అంటే, క్రెడెన్షియల్స్ లేకుండా, క్రెడెన్షియల్స్ అంటే లాగిన్, యూజర్ లాగిన్ అండ్ పాస్వర్డ్, వీటిని మనం క్రెడెన్షియల్స్ అంటాం. ఇవి లేకుండా ఒక సెషన్ ఐడిని యూజ్ చేసి లేదా కుకీస్ని యూజ్ చేసి ఆ సెషన్ని ఎలా హైజాక్ చేయొచ్చు అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ప్రాక్టికల్స్ మీరు చేస్తారు, నేను చేపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ వాల్స్ అండ్ హనీ పోర్ట్స్. ఈ ఫైర్ వాల్స్ అంటే ఏంటి, ఇవి ఎలా వర్క్ అవుతాయి, అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఉంటాయి, ఈ ఫైర్ వాల్స్ వైరస్ని ఎలా డిటెక్ట్ చేస్తాయి, ఈ హనీ పోర్ట్స్ అంటే ఏంటి, వీటి వల్ల ఆర్గనైజేషన్కి హెల్ప్ ఏంటి, అండ్ ఆర్గనైజేషన్లో వీటి వల్ల ఆర్గనైజేషన్కి వచ్చే లాభం ఏంటి, నష్టాలు ఏంటి అనేటివి మనం ఇందులో నేర్చుకుంటాం. ఇది వచ్చేసి థియరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైర్లెస్ నెట్వర్క్స్. వైర్లెస్ నెట్వర్క్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్స్ ఉంటాయి, అండ్ వైఫైని ఎలా హ్యాక్ చేస్తారు హ్యాకర్స్, అండ్ 3-వే హ్యాండ్షేక్ అంటే ఏంటి, ఓకేనా. అండ్ డబ్ల్యూపీఏ అంటే ఏంటి, డబ్ల్యూపీఎస్ అంటే ఏంటి, WPS2 అంటే ఏంటి, WPS3 అంటే ఏంటి, ఇదంతా నేర్చుకుంటాం అనమాట ఈ వైర్లెస్ నెట్వర్క్స్లో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డీప్ వెబ్ యాక్సెస్. సో ఇండియాలో చాలామంది యూట్యూబర్స్ తెలిసి తెలియక ఏమంటారంటే, డీప్ వెబ్ యాక్సెస్ అనేది ఇల్లీగల్ అంటారు, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్. మీరు గూగుల్ చేసి కూడా చూసుకోవచ్చు. డీప్ వెబ్ యాక్సెస్ చేయడం ఇండియాలో లీగలా ఇల్లీగలా అని కొడితే లీగల్ అనే వస్తుంది. అది ఎప్పుడు ఇల్లీగల్ అవుతుంది అంటే, ఒకవేళ మీరు దాంట్లో ఏదైనా సేల్ చేసినా లేకపోతే పర్చేస్ చేసినా అప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. అయితే ఒక హ్యాకర్ ఈ డీప్ వెబ్ని ఎలా యాక్సెస్ చేస్తాడు, ఎలా యూజ్ చేస్తాడు తనకు అనుకూలంగా అనేది నేర్చుకుంటాం. ఇది కూడా ప్రాక్టికల్స్. డీప్ వెబ్ని ఎలా యాక్సెస్ చేయాలి సెక్యూర్గా, ఎలా ఎథికల్గా యూజ్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోగ్రఫీ. ఈ క్రిప్టోగ్రఫీలో ఏంటి అంటే, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, ఓకేనా, అది చేయకపోతే ఆర్గనైజేషన్కి వచ్చే లాస్ ఏంటి, డీక్రిప్షన్ అంటే ఏంటి, అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ ఉంటే ఎన్ని టైప్ అనేది కంప్లీట్గా ఇందులో కవర్ చేస్తాం, ఓకేనా. ఒకవేళ చేసుకోకపోతే ఎలాంటి అటాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇవంతా మనం ఈ క్రిప్టోగ్రఫీలో కవర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫిషింగ్ అటాక్స్.
దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు కూడా మీకు ఆల్రెడీ మెయిల్స్ లైక్ మెసేజెస్ వచ్చే ఉంటాయి. లైక్ మీరు 10,000 గెలుచుకున్నారు. ఈ లింక్ ఓపెన్ చేయండి. వీటినే మనం ఫిషింగ్ అటాక్స్ అంటాం. అవి ఎలా చేస్తారు? వాటి నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? హ్యాకర్స్ వీటిని ఎందుకు యూజ్ చేస్తారు? ఇలా మొత్తం కంప్లీట్‌గా నేర్చుకుంటాం. చాలా ఎథికల్‌గా బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ప్రాస్పెక్టివ్‌లో ఈ కోర్స్ అంతా కంప్లీట్ చేస్తామన్నమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు ఎథికల్ హ్యాకింగ్ మీద ఫుల్ గ్రిప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? దీనికోసం మీకు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. అండ్ మేము వచ్చేసి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్పిస్తాం. ఓకేనా? సో వన్స్ మీకు ఈ కోర్స్ అయిపోగానే ఇమీడియట్గా విఏపిటి అనేది స్టార్ట్ చేస్తాం. ఓకేనా? విఏపిటి అంటే వర్నబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. అంటే ఒక వెబ్సైట్ని ఎలా టెస్ట్ చేయాలి, ఓకేనా, అనేది ఇందులో నేర్పిస్తాం మేము. సో దీనికి కూడా 5 ఫేసెస్ ఆఫ్ విఏపిటి అంటాం. దీంట్లో కూడా ఉంటాయి. ఇది ఒక ఫార్ములా. ఎథికల్ హ్యాకింగ్లో మనం ఎలా చూసాము? బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ప్రాస్పెక్టివ్లో చూసాం కాబట్టి మనం దీన్ని అది ఇల్లీగల్గా లైక్ ట్రాక్స్ క్లియర్ చేయడం ఇలాంటివన్నీ చూసాం. బట్ ఇక్కడ ఏంటి, ఇది లీగల్గానే చేస్తాం. ఒక కంపెనీ మనకి ఇది చెయ్యండి అని ఇస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ 2 సేమ్ రికానసెన్స్ అండ్ స్కానింగ్ అనేది ఉంటుంది ఎథికల్ హ్యాకింగ్ లాగానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్నబిలిటీ అసెస్మెంట్. నేను చెప్పాను కదా విఏపిటీలో మనం ఇది నేర్చుకుంటామని. సో ఇది అసలు ఎందుకు చేస్తాం? ఇక్కడ కలెక్ట్ చేసిన డేటా మొత్తాన్ని ఇందులో పెట్టేసి దీన్ని మనం వాడుకుంటాం అనమాట. అంటే ఒక ఆర్గనైజేషన్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది చేసుకుంటారు కంప్లీట్గా. రిపోర్ట్ కాదు, మనమే రిపోర్ట్ తయారు చేసి ఇస్తే వాళ్ళు సింపుల్గా ఓకే ఈ థ్రెడ్స్ ఉంటాయా అనేది వాళ్ళు ఒక కొలిక్కి వస్తారనమాట. అంటే వాళ్ళు ఒక థాట్కి వస్తారు. ఓకే దిస్ ఈస్ ద థింగ్స్ ఇవి నా ఆర్గనైజేషన్కి థ్రెడ్స్ అని. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ కొన్ని దొరికాయి, వనబిలిటీస్ చాలా దొరికాయి అనుకుందాం, ఒక 30 దొరికాయి అనుకుందాం. దాంట్లో నేను ఇప్పుడు టెస్ట్ చేయాలి ఏవి వర్క్ అవుతున్నాయి, ఏవి వర్క్ అవ్వట్లే అని. వాటినే ఎక్స్‌ప్లాయిటేషన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు నాకు అందులో ఒక 15 వర్క్ అయినాయి, 15 వర్క్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏవైతే వర్క్ అయినాయో వాటిని నేను రిపోర్ట్ చేసి ఆ ఆర్గనైజేషన్కి ఇవి వర్క్ అవుతున్నాయి తొందరగా క్లోజ్ చేసుకోండి అని చెప్పేదాన్నే రిపోర్టింగ్ వర్నబిలిటీ అని పిలుస్తాం. సో దీస్ ఆర్ ద 5 ఫేసెస్ ఆఫ్ విఏపిటి. సో ఇందులో ఏమేమి టాపిక్స్ నేర్చుకుంటాం? ఇంట్రడక్షన్ టు విఏపిటి. విఏపిటి ఆర్గనైజేషన్కి ఎలా యూజ్ అవుతుంది అనేది మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి విఎంవేర్ ఇన్స్టాలేషన్, కలీ లైనెక్స్ ఇన్స్టాలేషన్. ఇదంతా మనం ఎథికల్ హ్యాకింగ్లోనే నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ సెటప్. ఈ ల్యాబ్ సెటప్ అంటే ఏంటి? దీంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి కదా మనం వెబ్సైట్స్వి. సో ఆ ల్యాబ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట ఇక్కడ. సో ఇంట్రడక్షన్ టు విఏపిటి అండ్ నెక్స్ట్ వచ్చేసి విఎంవేర్ అండ్ ఇన్స్టాలేషన్ అనేది చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ సెటప్ అయిపోగానే ఇమ్మీడియట్గా మనం ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అంటే ఓన్సెన్ టూల్స్. ఆల్రెడీ ఎథికల్ హ్యాకింగ్లోనే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి ఉంటాం. బట్ ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని టూల్స్ అనేటివి చూస్తాం. ఈసారి కలీ లైనెక్స్లో ఉన్న టూల్స్ గురించి కొంచెం డెప్త్గా చూస్తాం అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ అండ్ వెబ్సైట్ అనాలిసిస్. దీనికి కొన్ని సెటన్ టూల్స్ ఉంటాయి అన్నమాట వెబ్సైట్ని చేయడానికి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా కంపెనీస్ అయితే ఇవే టూల్స్ యూజ్ చేస్తాయి. బట్ ఎంఎన్సీస్ అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తారు, వాళ్ళ యూనిక్ వాళ్ళ ఓన్ టూల్స్ అనేటివి డెవలప్ చేస్తారు. బట్ మీరు ఈ టూల్స్ నేర్చుకుంటే ఆ టూల్స్ ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. ఓకేనా? అండ్ అవి ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఇందులో నేర్చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ క్రాకింగ్. అంటే టెక్నిక్స్ లాంటివి, ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఎలా హ్యాకర్స్ వచ్చి క్రాక్ చేస్తారు, ఆ మెథడ్స్ అన్ని మనం కూడా ట్రై చేయాలి కదా ఒక వెబ్సైట్ని టెస్ట్ చేసేటప్పుడు. అందుకని అవి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఒక హ్యాకర్కి కావాల్సింది యూజర్ క్రెడెన్షియల్స్ ఫస్ట్ థింగ్. సో అవి ఎక్కడ స్టోర్ అవి ఉంటాయి? డేటాబేస్లో. సో మనకు ఒక వెబ్సైట్ టెస్టింగ్కి వచ్చినప్పుడు ఆ డేటాబేస్ను కూడా హ్యాక్ అవుతుందా లేదా, అది ఎలా చేయాలి, అది టెస్టింగ్ చేయాలి అనేది కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ మాడ్యూల్ 8లో నెట్వర్క్ హ్యాకింగ్ టెక్నిక్స్. నెట్వర్క్స్ని ఎలా హ్యాక్ చేస్తారు హ్యాకర్స్ అనేది ఇక్కడ జస్ట్ థియరీగా నేర్చుకుంటాం. అండ్ ఈ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ మనం ఆల్రెడీ ఇది ఎథికల్ హ్యాకింగ్లోనే కవర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చూస్తాం, లేదంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో మనకి జాబ్ కావాలి అనుకుంటే మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మాడ్యూల్ 5, మాడ్యూల్ 10. ఎందుకంటే ఆ టూల్స్ ఎలా యూజ్ చేయాలో తెలియాలి. అండ్ ఈ టాప్ 10 వర్నబిలిటీస్ అనేటివి ఎవ్రీ 2 to 3 ఇయర్స్కి చేంజ్ అవుతాయి. 2017లో చేంజ్ అయ్యాయి, తర్వాత 2021లో చేంజ్ అయ్యాయి, అండ్ ఇప్పుడు చేంజ్ అయ్యాయి అన్నమాట. ఐ మీన్ నాట్ చేంజ్ అవ్వలేదు, మోస్ట్లీ అవుతాయని రూమర్స్ ఉన్నాయి. మేబీ 2024 ఎండింగ్లో కావచ్చు, లేదా 2025లో కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఇందులో ఈ టాప్ 10 అటాక్స్ అంటే ఏంటి, అవి ఎలా చేయాలి అనేవి ప్రాక్టికల్గా చూస్తాం. అది అయిపోయాక
మనం వల్నరబిలిటీస్ అనేటివి బాగానే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బట్ రిపోర్ట్ రైటింగ్ అనేది తెలియకపోతే వాటిని ఎలా కేటగరైజ్ చేయాలి అనేది తెలియకపోయినా కూడా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అది ఎలా చెయ్యాలి అనేది కూడా మేము నేర్పిస్తాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీకు సడన్ లైక్ ఫస్ట్ వచ్చేసి నా వెబ్సైట్ మీదనే నేను టెస్ట్ చేపిస్తాను. ఆ తర్వాతకి మీరు హ్యాకర్1లో నుంచి కావచ్చు, లేదంటే బగ్ క్రౌడ్లో నుంచి కావచ్చు, మనం కొన్ని వెబ్సైట్స్ని తీసుకొని టెస్టింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేశాక ఒకవేళ మీరు డైలీ నా దగ్గరికి రిపోర్ట్ తీసుకొస్తే దాంట్లో మీరు ఏది రైట్ చేస్తున్నారో ఏది రాంగ్ చేస్తున్నారో అనేది నేను క్లారిటీ ఇస్తాను మీకు. వన్స్ మీకు అది ఫిక్స్ అయిపోయిన తర్వాత యు ఆర్ గుడ్ టు గో, మీరు పర్ఫెక్ట్ అయిపోయినట్టే, యు ఆర్ రెడీ టు స్టార్ట్ యువర్ జాబ్. ఓకేనా, మీ జాబ్కి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉన్నట్టే. వన్స్ మీకు ఇది అయిపోయిన తర్వాత మా సైడ్ నుంచి మీకు ఎలాంటి హెల్ప్స్ ఉంటాయంటే, మీకు రెజ్యూమే బిల్డింగ్లో హెల్ప్ చేస్తాం. అండ్ మీకు ఇంటర్వ్యూకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్కి మీరు సెలెక్ట్ అయ్యారు, సో ఇంటర్వ్యూ ఇవ్వడానికి భయం అవుతుంది. సో అప్పుడు మాకు కాంటాక్ట్ అవుతే మేము ఎలా మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం అండ్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మేము మీకు డెమో ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసి చెప్తామన్నమాట. ఓకేనా, దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. అండ్ ఈ కోర్స్ అనేది ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలన్నా అప్రోచెస్. ఓకేనా, సో దీంట్లోనే లాస్ట్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు వీటికి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఐదర్ మెయిల్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ కూడా చేయొచ్చు, లేదా ఫామ్ కూడా ఫిల్ చేయొచ్చు. సింపుల్గా మా వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఒక ఫామ్ అనేది వస్తుంది, ఆ ఫామ్ ఫిల్ చేయండి, మాకు మీ డీటెయిల్స్ వస్తాయి, మిమ్మల్ని రీచ్ అవుతాం. ఓకేనా, బెస్ట్ ఏంటంటే కింద నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ చేయొచ్చు, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు తెలిసే ఉంటుంది, హ్యాక్టోస్ ఫర్ యూ. ఇంట్రెస్టెడ్ టు లర్న్ ఎథికల్ హ్యాకింగ్ అని పెట్టేసేయండి, నేను ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తాను. సో ఇది మన పేజ్, మీరు ఇక్కడ కూడా రిప్లైస్ అనేటివి ఇవ్వచ్చు. Please subscribe and follow for more updates on these courses.